పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. యువతకు ప్లస్ సీనియర్లకు నో ఛాన్స్. టీడీపీలో ఇక కొత్త ముఖాలకు అవకాశం. లోకేష్ సారథ్యంలో యువ నాయకత్వం. 4 దశాబ్దాల పార్టీలో నవ్యోత్సవం. సీనియర్లకు సెలవు, యువతకు కొలువు. తెలుగుదేశం పార్టీ చరిత్ర ఈనాటిది కాదు, 4 దశాబ్దాల పైన చరిత్ర ఉంది. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లోనూ ఇటు విభజిత ఆంధ్రప్రదేశ్లోనూ తెలుగుదేశం పార్టీ చరిత్ర చిన్నదేం కాదు. ముఖ్యంగా తెలంగాణలోనూ ఆంధ్రలోనూ తెలంగాణకు సంబంధించిన అంశాల్లోనూ ఆంధ్ర సంబంధించిన అంశాల్లోనూ టీడీపీ ఎప్పుడు ముందే ఉంటుంది. అయితే ఈ మధ్య 10 ఏళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కాస్త వెనుకపడొచ్చు, కానీ ఏపీలో మాత్రం కీలకంగా అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్రీయ అధ్యక్షులు ఇక్కడ ఏపీలో అధికారంలో సీఎంగా మంత్రులుగా ఉన్నారు. ఏపీలో వీరందరూ కూడా ప్రస్తుతం కీలకంగానే ఉన్నారు. అయితే ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా ఇక సీనియర్లకు నో ఛాన్స్ అని బోర్డు పెట్టేశారట. తెలంగాణ రాష్ట్రం సంగతి పక్కన పెడితే ఏపీలో మాత్రం సీనియర్లకు నో ఛాన్స్ అని బోర్డు తగిలించేశారు. ముఖ్యంగా లోకేష్ యువ నాయకత్వంలో మొత్తం అందరూ నడవాలని ఇప్పటికే ఇంటర్నల్గా నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో తెలంగాణతో పాటు ఏపీలో కూడా తీవ్రమైన చర్చ నడుస్తుంది. ఇక ఏపీ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా దాని సర్వం సహా అధికారం తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేతిలోనే ఉందన్నది వాస్తవం. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశాన్ని ఢీకొట్టే పరిస్థితుల్లో ప్రతిపక్ష వైకాపా లేదు. అయినా కూడా చంద్రబాబు ఏమాత్రం రాజకీయాలను ఏమాత్రం తేలిగ్గా తీసుకోవడం లేదు. పరిపాలనా పరంగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ మార్పులు చూసుకుంటేనే మరోవైపు పార్టీని సంస్థాగతంగా పటిష్టపరిచి వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచి సిద్ధం చేసినట్లు కనిపిస్తుంది. పార్టీ జిల్లా అధ్యక్ష కార్యదర్శుల ఎంపిక తీరులో ఇదే దోహదపడుతుంది. దీని ద్వారా చంద్రబాబు 3 నిర్దిష్ట లక్ష్యాలపై గురిపెట్టాలన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి పార్టీకి యువరక్తం ఎక్కించడం, సీనియర్కు విశ్రాంతినివ్వడం, తన వారసుడిగా నారా లోకేష్ పార్టీలో కుదురుకునేలా చేయడం ఈ లక్ష్యాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో లోకేష్ నేతృత్వంలో యువ సైన్యాన్ని బరిలో నింపాలన్నదే ప్రధాన లక్ష్యంగా ఎప్పటి నుంచి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. సాధారణంగా చంద్రబాబు అంత వేగంగా నిర్ణయాలు తీసుకోరన్న అపవాదు ఉంది. ఆచితూచి నిర్ణయాలు తీసుకుని ఆయన వ్యవహారశైలి ఈ అపవాదును గురి చేస్తుంది. కానీ ఈసారి మాత్రం ఎన్నికలు జరిగిన ఏడాదిన్నరలోనే పార్టీ జిల్లా కార్యవర్గాలను సమూలంగా మార్చేశారు. దీనికి మరో కారణం కూడా ఉంది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. కొత్త కార్యవర్గాల ఆధ్వర్యంలోనే ఎన్నికలకు ఎదుర్కోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన సహచరులకి భిన్నంగా చంద్రబాబు త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ద్వితీయ శ్రేణి నాయకత్వానికి గుర్తింపిచ్చేలా ఇప్పటికే నామినేటెడ్ పోస్టుల నియామకాలు దాదాపు పూర్తి చేశారు. పార్టీ పదవుల విషయంలోనూ అదే పందా అనుసరిస్తున్నారు. అనంతరం పార్టీ సంస్థాగత వ్యవహారాలపై దృష్టి సారించారు. పునర్విభజన తర్వాత రాష్ట్రంలో ఏర్పడిన 26 జిల్లాలకు పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను 3 రోజుల క్రితమే ప్రకటించారు. జిల్లా అధ్యక్షుల నియామకాల్లో సామాజిక సమతూకం పాటిస్తూ ఓసీలకు 11, బీసీలకు 8, ఎస్సీలకు 4, ఎస్టీ మైనార్టీలకు 1 చొప్పున అధ్యక్ష పదవులు ఇచ్చారు. వీటిలోనూ మహిళలకు అవకాశం కల్పించారు. ఇప్పటివరకు ఉన్న వారందరినీ మార్చేసి కొత్త ముఖాలకు చోటు కల్పించారు. ఈ కూర్పు చూస్తే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు గెలిచేందుకు అనుసరించిన సోషల్ ఇంజనీరింగ్ విధాన్ని ఇక్కడ అమలు చేసినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. కొత్త నాయకత్వాలకు స్థానిక సంస్థల ఎన్నికలకు ఇన్ఛార్జీలుగా బాధ్యతలు అప్పగించి ఎన్నికల మేనేజ్మెంట్లో ప్రాక్టికల్ శిక్షణ ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆ దృష్టితోనే వచ్చే ఏడాది ప్రథమార్థంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉండగా దానికి ముందే జిల్లా కార్యవర్గాలు నియమించారు. ఎన్నికల్లో టికెట్లు దక్కని వారు, నామినేటెడ్ పోస్టులో అవకాశం లభించిన వారికి జిల్లా నాయకత్వం అప్పగించారు. దీనివల్ల పార్టీని నమ్ముకున్న వారికి న్యాయం చేయడమే కాకుండా దిగువ స్థాయి నుంచి అన్ని వర్గాలకు అవకాశం ఇచ్చినట్లయిందని అభిప్రాయం ఉంది. పార్టీకి యువరత్వం ఎక్కించాలని టీడీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలతో దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న సీనియర్ అవకాశాలు కోల్పోయారు. రాష్ట్ర కేబినెట్లోనూ కార్పొరేట్ వంటి నామినేటెడ్ పదవులను 1-6 తప్ప సీనియర్లకు పదవులు దక్కలేదు. ఇప్పుడు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి పదవులను ఆయన యువ నాయకులకే కట్టుబెట్టడంతో తెలుగుదేశంలో సీనియర్ల సగం ముగిసినట్లే కనిపిస్తుంది. తాజా నియామకాలను పరిశీలిస్తే ఆ విషయం అర్థమవుతుంది. ఉత్తరాంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో కీలకమైన అశోక్ గజపతిరాజు వృద్ధాప్య కారణంగా రాజకీయాల నుంచి తప్పుకొని తన కుమార్తె అతిథికి అవకాశం ఇప్పించుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో సమీకరణల రీత్యా చీపురుపల్లి నుంచి గెలిచిన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఓటమి ఎరగని నాయకుడిగా పేరున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు నామినేటెడ్ పార్టీ పదవుల్లో చోటు లభించలేదు. విశాఖకు చెందిన మరో సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ప్రస్తుతం రాజ్యసభ స్పీకర్ పదవిలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు కూడా అవకాశం దక్కకపోవచ్చు. గంట్రా కళా వెంకటరావులు తమ కుమారుల వారసులుగా తెరపైకి తీసుకురాగా అయ్యన్న కుమారుడు విజయ్ ఇప్పటికే పార్టీలో పనిచేస్తున్నారు. రాష్ట్రంలో మిగతా జిల్లాలో కూడా సీనియర్లను తప్పించి వీలున్న చోట వారి వారసులను తెరపైకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పలువురు సీనియర్లు తమ వారసులను ఇప్పటి నుంచి నియోజకవర్గంలో తిప్పుతూ పార్టీ కార్యక్రమాల్లో వారిని తెర ముందు ఉంచేలా కార్యక్రమాలు చేపడుతున్నారు. మొత్తంగా చూసుకుంటే టీడీపీలో ఇప్పుడు నవ్యోత్సాహం తొణికిసలాడుతుంది. పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్నప్పటికీ మొత్తం సంస్థాగత వ్యవహారాలని ఆయన తనయుడు యువనేత లోకేష్ కనుసల్లో జరుగుతున్నట్లు సమాచారం. 2024 ఎన్నికల అనంతరం మంత్రివర్గ కూర్పు నుంచి తాజాగా జరిగిన జిల్లా అధ్యక్షుల నియామకం వరకు ప్రతి విషయంలోనూ లోకేష్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. వయసు రీత్యా తాను తప్పుకొని వచ్చే ఎన్నికల నాటికి పార్టీ ఆధిపత్యాన్ని తన వారసుడు లోకేష్ చేతిలో పెట్టాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు సమాచారం.
ఆ దిశగా ఇప్పటి నుంచి ఒక్కొక్కటిగా బాధ్యతలు లోకేష్కి అప్పగిస్తున్న చంద్రబాబు తాను కీలక అంశాలు, విధాన నిర్ణయాలకే పరిమితమవుతున్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ కూడా తదనుగుణంగా తన పనితీరును బదులు పెడుతున్నారు. అన్ని శాఖలపైన అంతర్గతంగా దృష్టి సారిస్తున్నట్లు తెలిసిందే. ఇక పార్టీలో ఆయన ఇప్పుడు ప్రధాన నిర్ణేత. యువగలం పాదయాత్రలో తనతో కనెక్ట్ అయిన యువనేతలకు పదవులు కట్టబెట్టినందుకు లోకేష్ ప్రాధాన్యత ఇస్తున్నారు. జిల్లా అధ్యక్షుల నియామకంలోనూ యువ నాయకులకే జిల్లాల పార్టీ పగ్గాలు అప్పగించారు. వారిలో ఒకరిద్దరు తప్ప అందరూ లోకేష్ టీమ్గా ముద్రపడిన వారే. సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకున్నప్పటికీ అందులోనూ లోకేష్ సిఫార్సు చేసిన వారికే పదవులు దక్కాయని పార్టీ వర్గాలే అంగీకరిస్తున్న విషయం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.